కేసీఆర్ గారు ఒక మంచి అభిమానం, సాహిత్యం అన్నా, అవును, పాటలన్నా, కవులన్నా, కళాకారులన్నా అందరికి పెద్దపీట వేస్తారు ఆయన. ముఖ్యంగా దాదాపు 500 మంది 50 మంది కళాకారులతో కలిపి వాళ్ళకి కొంచెం జాబ్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ఇచ్చారు. మీరు లేరు అందులో? నిజంగా చాలా గొప్ప. నేను చెప్పేంత కాకపోయినా చాలా మంచి, ఎంతోమంది కళాకారులకు, ఎంతోమంది కవులకు ఒక లైఫ్ వాళ్ళ పరంగా చూసుకుంటే నేను ఎంతోమందిని చూశాను, ఉద్యమంలో ఎంతోమంది కళాకారులను చూశాను, ఒక లైఫ్ ఇచ్చారు. సో వాళ్ళు జీవితాంతం కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునేంత లైఫ్ ఇచ్చారు వాళ్ళకి. మరి మీ పరిస్థితి ఏంటి? చాలా మంది బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, అనుకున్నారు. ఎందుకు మధుప్రియకి అంత గుర్తింపు రాలేదు? మిమ్మల్ని స్టేజ్ మీద మధుప్రియ అని పిలుస్తారు కదా కదా. యాక్చువల్గా ఏంటంటే నేను చాలా 6 సంవత్సరాల పాప నుంచి తెలంగాణ గురించి పాడానండి. ఫస్ట్ నేను తెలంగాణ ఉద్యమంలో నేను పాడినప్పుడు నా ఏజ్లో, నేను 6 years పాప అప్పుడు నేను గద్దరితో నన్ను ఎత్తుకొని పాడేవారు. అంటే అంత చిన్న వయసులో నేను పాడినప్పుడు అప్పుడు ఏ అమ్మాయిలు కూడా లేరు. ఆ ఏజ్లో తెలంగాణ ఉద్యమంలో ఏ అమ్మాయిలు కూడా లేరు. చాలా మంది పిల్లలు చక్కగా నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము పాడుతున్నాం అక్క తెలంగాణ గురించి అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు. సో కేసీఆర్ గారు అయితే ఎన్నోసార్లు స్టేజ్ పైన తెలంగాణ గాన కోకిల అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దత్తాత్రేయ గారు అయితే ఒకటే మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రం అంటూ వస్తే మొదటి సత్కారం చేయాల్సింది మధుప్రియకే అని చెప్పారు. ఎన్నోసార్లు ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు పేపర్ కటింగ్స్ అవి చూసి సంతోషపడుతుంటాను. ఇప్పుడు నా మూమెంట్లో అవి చూసి సంతోషపడుతూ ఉంటాను. సో వాట్ ఎవర్ దొరకలేదు. నేను ఎప్పుడు అంటే నాకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది కావాలని నేను ఎప్పుడు చేయలేదండి. నేను టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చెప్తున్నా. సో అది నేను అడగలేను కదండి. నేను ఎప్పుడు అడగను, నేను అడగలేను కూడా. నేను అడగను, ఎందుకంటే నేను చేశాను నాకు ఇవ్వండి అని చెప్పి కొట్లాడే రైట్ నాకు లేదు. వస్తుంది అంటే దానికి కూడా కొంచెం ప్రాబ్లం ఏం కాదండి. ఎంతో మందిని అది నేను ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేను. బట్ ఎనీవేస్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బంగారు తెలంగాణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.